వెల్కమ్ టు ఎంబీ స్పెషల్ టాకీస్ మూవీ రివ్యూ. ముందుగా నా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ఆడియన్స్ అందరికీ, అట్లాగే కొత్తగా వింటున్న ఆడియన్స్ అందరికీ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇప్పుడు మన మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి గుంటూరు కారం. గుంటూరు కారం గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో స్టోరీ వచ్చేసి ఒక మదరు ఒక సన్న మధ్య జరిగేటువంటి స్టోరీ. అంటే మదరు సన్ను ఎలా విడిపోయారు అండ్ తండ్రి కొడుకుతో ఉంటాడు. ఎందుకు ఆ మదర్ అనేది ఫ్యామిలీకి దూరంగా ఉండి అండ్ ఎందుకు తను వేరే వాళ్ళ ఇంట్లో, అట్లాగే కొడుకు తండ్రి వాళ్ళ ఇంట్లో ఇలా ఎందుకు దూరంగా ఉన్నారు, ఆ కుటుంబంలో ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ మూవీలో వచ్చేసి మెయిన్గా మన త్రివిక్రమ్ గారు, నాకైతే అనిపించింది ఏంటంటే మన త్రివిక్రమ్ గారు మూవీస్ ఏదైతే ఆయన ఫస్ట్ నుంచి చేశారో మూవీస్, ఆ మూవీస్లో ఉన్న ప్రతి క్యారెక్టరు, అక్కడక్కడ సీన్స్, క్యారెక్టర్స్ అన్నీ గుంటూరు కాలంలో మనం చూసినప్పుడు మనకు అర్థమైపోయింది. త్రివిక్రమ్ గారిలో ఉన్న మూవీస్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్, కొన్ని క్యారెక్టర్స్ అన్నీ హీరోయిన్ క్యారెక్టర్కి వచ్చేసి చూస్తే మన అజ్ఞాతివాసిలో కీర్తి సురేష్ చేసినటువంటి క్యారెక్టర్ అట్లానే ఉంటుంది. అట్లానే చాలా వరకు మనకి అలా కనిపిస్తూ ఉంటాయి. మనకు అర్థమైపోయింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీస్. ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ గారి మ్యాజిక్ చెప్పాలి అంటే క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో పోర్ట్రే చేయడం అనేది చాలా బాగా చేస్తారు. ఇక్కడ అదే ప్లస్ పాయింట్. అండ్ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం మూవీ వచ్చేసి కొంచెం ల్యాగింగ్గా ఉంటుంది, కొంచెం నరేషన్ స్లోగా ఉంటుంది. ఎందుకంటే మన మహేష్ బాబు సినిమాస్ అంటే మనం ఒక రేంజ్లో అనుకుంటాం. బీజిఎమ్స్ ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆయన కొంచెం స్లో నరేషన్. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ మూవీ కాబట్టి. అట్లాగే మన హీరో వచ్చేసి ఒక మాస్ క్యారెక్టర్, కాబట్టి కొంచెం స్లో నరేషన్గా తీసుకోవడం జరిగింది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఒక మదరు ఒక సన్ బాండింగ్, అట్లాగే మదర్ చేసేటువంటి త్యాగం ఏం చేసింది, అది కొడుకు ఎలా అర్థం చేసుకున్నాడు, ఆ కొడుకు ఎలా తెలుసుకున్నాడు, ఆ తర్వాత ఇంటికి ఎలా తీసుకొచ్చాడు అనేది చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ, అది బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి క్లైమాక్స్ ముందు వరకు కొంచెం స్లో నరేషన్గా ఉంటుంది. బట్ కొంచెం బోర్ అనిపించినా కూడా మనం చూడొచ్చు. ఇంకోటి పెర్ఫార్మెన్స్కి వచ్చేస్తే మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈస్ చాలా బాగా చేశారు. అండ్ మనకి కలేజాలో ఉన్నటువంటి కామెడీ సెన్స్ ఏదైతే ఉందో అంతకంటే మించి బాగుంటుంది. అట్లాగే ఇక్కడ మహేష్ బాబు గారు గుంటూరు యాస మాట్లాడటం కొంచెం కుదిరింది. అంటే గుంటూరు అయినా సరే యాస అంత పర్ఫెక్ట్గా కాకపోయినా కొంచెం దానికి దగ్గరలో బాగా చేశారని చెప్పొచ్చు. అక్కడక్కడ అనంతపూర్ స్లాంగ్ అనేది ఫస్ట్లో ఆయన ఎంట్రీలో అనంతపూర్ స్లాంగ్ అక్కడక్కడ అనిపించింది, కానీ తర్వాత గుంటూరు స్లాంగ్ నుంచి అట్లా బాగానే చేశారు. అండ్ శ్రీలైల క్యారెక్టర్ వచ్చేస్తే నేను చెప్పినట్టే అజ్ఞాతివాసిలో కీర్తి సురేష్ క్యారెక్టర్ ఏ విధంగా ఉందో అలాగే శ్రీలీల క్యారెక్టర్ కూడా అట్లానే ఉంటుంది. అండ్ రమ్యకృష్ణ గారు చాలా బాగా చేశారు యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇందులో ఫాదర్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి కూడా చాలా బాగా చేశారు. అండ్ రావు రమేష్ గారిది కూడా పంచులు అక్కడక్కడ పేలటం బాగుంది. మెయిన్ విలన్ మనకి ప్రకాష్ రాజ్ గారు కనిపిస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే త్రివిక్రమ్ గారు ఆయన డైలాగ్ వే ఆఫ్ వర్షన్ కానివ్వండి అన్నీ మనకి కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారి మాటల్లో మన త్రివిక్రమ్ రైటింగ్ కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయితే ఆయన కనిపిస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి మాత్రం నాకైతే త్రివిక్రమ్ గారు కనిపించలేదు, ఇంకెవరో డైరెక్ట్ చేశారని అన్నట్టు నాకైతే అనిపించింది. మూవీ అయితే ఓకే, ఒకసారి చూడొచ్చు. ఇంకా మెయిన్లీ ప్రొడ్యూసర్ గారిని, ఇంకా ఇది చెప్పకూడదు కానీ నాకు అనిపించింది ఏంటంటే ప్రొడ్యూసర్ వంశీ గారు ఏంటంటే మూవీని ఆయన చాలా కాన్ఫిడెంట్గా వస్తుంది అని అన్నారు. ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా డీజే తిల్లు ప్రెస్ మీట్లో ఆయన ఒక మాట అన్నారు, ఆడియన్స్కి ఎందుకంటే లెక్కలు చెప్పడం అది ఇది వాళ్ళకంత అవసరమా అది ఇది, చాలా ఆడియన్స్ని చాలా చిన్న చూపు చూడటం అది నాకు బాగా నచ్చలేదు. నాకు అప్పటి నుంచి ఆయన మీద ఒక ఒపీనియన్ అలా పడిపోయింది. నాకే కదా, ఒకసారి చూస్తే మీకే అర్థమైపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్, ఈగో ఉండకూడదండి. ప్రేక్షకులు, ఆడియన్స్ ఈరోజు సినిమా నిలబడుతుందంటే దానికి కారణం మన ఆడియన్సే. ఆడియన్స్ని గౌరవించండి, అదే నేను కోరుకున్నాను. ఎవరిని చిన్న చూపు చూడొద్దు, చూస్తే ఇలానే ఉంటుంది. చిన్న చూపు మాత్రం చూడొద్దు. నేను ఎవరిని తప్పు పట్టాలనే కాదు నా ప్రయత్నం. కాకపోతే మనం ఎక్కడున్నా, ఎంత ఎదిగినా, ఏం చేసినా సరే సినిమా రంగంలో ఏంటంటే
ఆడియన్స్ వాళ్ళ ప్రేక్షకులే దేవుళ్ళు. ఇదొక్కటి అర్థం చేసుకుంటే బాగుంటుంది. అండ్ సినిమా అయితే ఎంజాయ్ చేయొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. సో అండ్ సినిమా అయితే బాగానే ఉంది నాకైతే. అండ్ నా మూవీ క్రిటిక్, ఇది నాకు సంబంధించినంతవరకు నేను చెప్పినటువంటి నా రివ్యూ. ఇది అందరిది సంబంధించి, అంటే అందరి యొక్క ఒపీనియన్స్ అని కాదు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో నా మూవీ రివ్యూ అయితే ఇది. సో నేనిచ్చే ఈ నా మూవీ క్రిటిక్ రివ్యూ ఎంత అంటే